మార్చి 2వ తారీఖు 2025 నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:37 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:19. ఈరోజు తిథి రాత్రి తదియ రాత్రి 9:03 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 8:51 నుండి తరువాత రేవతి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం రాత్రి 7:49 రాత్రి 9:16 వరకు ఉన్నది. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:45 నుంచి సాయంత్రం 5:32 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4:51 నుంచి సాయంత్రం 6:19 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:28 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. ఈరోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:01 నుంచి తెల్లవారుజామున 5:49 వరకు. అయితే ఈరోజు అమృత ఘడియలు తెల్లవారుజామున 4:28 నుంచి తెల్లవారుజామున 5:55 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి 12:51 వరకు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. రావాల్సిన బాకీలు సకాలంలో వసూలయ్యి శుభకార్యాలకు అంది వస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దాన ధర్మాలు చేసే ప్రయత్నం కనబడుతోంది. కాంట్రాక్టర్లకు ఉత్సాహంగా కనబడుతోంది. మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు శుభవార్తలు వింటారు. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు పెట్టుకునే అవకాశం చూసుకోండి. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. ఏరియర్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ వస్తాయి. తర్వాత ఏవైనా ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే కనుక అవి ఈరోజు పూర్తవుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్లేందుకు కూడా ఈరోజు సానుకూలంగా కనబడుతోంది. మహిళలకు కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశము, కుటుంబం అన్యోన్యంగా ఉంటుంది. శుభకార్యాలకు ఈరోజు మంచి అవకాశము. కీలకమైన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోండి. అనుకూలమైన రంగులు ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు తెలుపు రంగు కాబట్టి తెలుపు రంగు వస్త్రాన్ని ఈరోజు అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబంలో చికాకులు, మనశ్శాంతి లోపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు అతి కష్టం మీద ముందుకు తీసుకెళ్లగలుగుతారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. అయితే మౌనాన్ని వహించండి. ఈరోజు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. రాబడి తగ్గి ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో నష్టాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావాన్ని పెంపించుకునే ప్రయత్నం చేసుకోండి. దైవారాధన తప్పనిసరిగా చెప్పడం జరిగింది. వ్యాపార వాణిజ్యవేత్తలకు అనుకోని సమస్యలు, వ్యాపారాలు మూసివేసే పరిస్థితి కూడా ఈరోజు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పరిభారం కలిగి ఉద్యోగం నుంచి వెళ్ళిపోదామా అనే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు శక్తికి మించిన కృషి చేసినా కానీ మీకు ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ఈ ఒక్కరోజే కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. మహిళలకు ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. మీ వైపుగా కొంతమందికి తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అనుకూలమైన రంగులు ఆకుపచ్చ రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు తెలుపు రంగు కాబట్టి ఈరోజు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి 5 ప్రదక్షిణాలు చేసుకోండి. మీ యొక్క కష్టాన్ని స్వామివారికి నివేదించుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్తగా చేపట్టిన ఏ ప్రయత్నాలు కానీ ఏ కార్యక్రమాలు కానీ ఫలించే పరిస్థితి గోచరించట్లేదు కాబట్టి ఈరోజు కొత్తగా ఏ పని మొదలు పెట్టకండి. కుటుంబంలో తగాదాలతో పాటు కొన్ని దూరమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు ఏమిటి అనేది ఆలోచన చేసుకోండి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతమందికి మెరుగుపడే అవకాశము, కొంతమందికి మరీ దిగజారే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. బంధువుల సహకారం సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు గతంలో ఉంటే కనుక అవి తొలగిపోయి నిర్విఘ్నంగా ముందుకు సాగే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క విధి నిర్వహణలో కొన్ని చిక్కులు, ఇబ్బందులు కలుగుతాయి. మీ సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఈ రోజు చక్కని అవకాశము. మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ రోజు చేసుకోవచ్చు. రాజకీయ పారిశ్రామికవేత్తలు వారికి చిక్కులు తొలగిపోయి ఈ రోజు సానుకూలమైన అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు తప్పనిసరిగా తీసుకోండి.
విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఈ రోజు ఉంది కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత, విజయం, ఇంటా బయట గౌరవాలు కలుగుతాయి. స్థిరచరాస్తులను కొనుగోలు చేస్తారు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు అనుకూలించే రంగు నలుపు, ఆకుపచ్చ. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు తెలుపు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన, శివాలయానికి దర్శించి స్వామివారికి మీ పేరు మీద అభిషేకం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.